dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే వనక్కం శుభోదయం అందరికీ కూడాను వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. మన మై డియర్ పిఎంసిలో ఈరోజు ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ విషెస్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను మీన్స్ మీ స్నేహ అనమాట, యాంకర్ స్నేహ, రైట్. సో మరి ఈరోజు మనం బర్త్డేస్ అండ్ యానివర్సరీ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరికీ విషెస్ చెప్పబోయే ముందు మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చేసాను. అదేంటి అంటే, మీరు కూడా మీ బర్త్డేస్ పిఎంసి ద్వారాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ ఫొటోస్ కూడా, వాళ్ళ ఫొటోస్ కూడా పిఎంసి, మై డియర్ పిఎంసిలో చూసుకోవాలనుకుంటున్నారా? అయితే అస్సలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. 8977007401 అండ్ ఆల్సో 8977007402కి కాల్ చేసేయండి అండ్ మీ డీటెయిల్స్ అవన్నీ కూడా వారికి ఇచ్చేసేయండి. అండ్ నేనైతే రెడీగా ఉన్నాను ఇలానే మీకు బర్త్డే విషెస్ చెప్పేయడానికి. మరి ఈరోజు మనం మై డియర్ పిఎంసిలో ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ హసీనా గారు. ఎస్ మేడం, చెప్పండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను నేను. మేడం ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు చేసుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు మేడం. మళ్ళీ ఈ రోజు అల్లూరి సీతారామరాజు కూడా జయంతి మేడం. ఓ, తనను మనం స్మరించుకున్నాం మేడం. తన ద్వారానే మన స్వాతంత్రం, అంటే మన అందరి వాళ్ళ ద్వారానే మన స్వాతంత్రం వచ్చింది మేడం. తెల్లదొరలు కూడా రాండిరా నన్నని వెన్ను చూపినా తను మేడం, రాండి కాల్చండి తన వెన్ను చూపినాడు మేడం, గుండెల పైన కాల్చండి. వండర్ఫుల్. అవును అవును మేడం, మనం అందరం ఒకసారి స్మరించుకోవాలి మేడం సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు గారిని ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిందే. ఎంతో మందికి ఆయన ఇన్స్పిరేషన్, హీఈస్ ఆర్ రోల్ మోడల్ ఆల్సో. ఆ టైంలోనే ఎంతో ధైర్యంగా బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళి గుండె చూపి ఆయన నిలబడ్డారు. అండ్ చావుకు కూడా భయపడకుండా, అంటే ఆయన ఒక పర్పస్ మీద వచ్చారు, ఆ పర్పస్ మీద జీవించారు, ఆ పర్పస్ కోసమే చనిపోయారు. ఆయన యొక్క బాడీని సాక్రిఫైస్ చేసేసారు ఆ పర్పస్ కోసమే. ఎస్, చావు అంటే అలా ఉండాలి. సో మన పుట్టుకకి ఒక కారణం ఉంటుంది, ఆ కారణం ఏంటో తెలుసుకొని ఆ పర్పస్లో బతికి ఆ పర్పస్ కోసమే మళ్ళీ అగైన్ మన బాడీని సాక్రిఫైస్ చేయాలి. సో ఆయన ఆ సాక్రిఫైస్లో అందులో ఆయన కూడా ఒకరు ఉన్నారు. ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఓకే, చాలా మంచిగా గుర్తు చేశారు, థ్యాంక్ యూ అండి. ఓకే, మరి ఈరోజు మీరు ఏమైనా మంచి కొటేషన్ కానీ, లేదు అంటే ఏమైనా పొడుపు కథలు కానీ ఏమైనా అడగాలనుకుంటే అడిగేసేయండి. పొడుపు కథ అడుగుతాం మేడం. ఈ ప్రపంచంలోని వారందరూ నా బిడ్డలే, కానీ అమ్మ అని నన్ను ఎవ్వరు పిలవరు. ఏమి చెయ్యాలన్నా, ఏమి పొందాలన్నా నాలోనే, ఎటు వెళ్ళాలన్నా నా ముందే. ఏంటి? భూమాత. ఎస్ మేడం, కరెక్ట్. అవును, అంతే సూపర్ గా అనుకున్నారు మేడం. అంతే మేడం. ఇంకొకటి అడుగుతా మేడం. ముళ్ళల్లో ఉంటుంది, ముళ్ళల్లోనే పెరుగుతుంది అందము, ఆ వాసన నా సొంతం. ఏంటి అది? అందగచ్చ. గులాబీ పువ్వు. ఎస్ మేడం, ఈ రోజు మళ్ళీ చెప్తున్నారు మేడం, అంటే ఈజీ అడుగుతున్నా అనుకుంటున్నాను నేను. షార్ప్ గా ఉన్నాను నేను, నా మైండ్ చాలా ఎక్కువ పనిచేస్తుంది. ఇంకొకటి అడుగుతాను. తమ్ముడు పాకుంటూ ఒక గది దాటినప్పటికీ అన్న పరిగెత్తుకుంటూ 12 గదులు వెళ్తాడు. ఎవరు తను? సారీ, తమ్ముడు పాకుకుంటూ ఒక గది దాటితే అన్న పరిగెత్తుకుంటూ 12 గదులకు వెళ్తాడు. ఎవరు తను? క్లూ అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ మేడం, మనకి ఇది అందరికి ఇంపార్టెంట్. దీన్ని బట్టే మనం చేసుకుంటాం పనులని. వాచ్. ఎస్ మేడం, అవును మేడం, గడియారం. ఇంకా అంతేనా? ఇంకొకటి అడగాల మేడం. పైన నిప్పు లాంటి ఎరుపు, కింద బొగ్గు లాంటి నలుపు కలిగిన పగిడం ఏమిటి మేడం? పైన మాత్రం ఎరుపు ఉంటుంది మేడం, కింద మాత్రం బొగ్గులా ఉంటుంది. అది పగడం ఏంటి? పగడమా? మీరే చెప్తారు పగడం అని. ఏం పగడమో చెప్పాలా? ఏం పగడం మేడం అది? వామ్మో, ఈ పగడాలు వజ్రాలు మనకు ఐడియా లేదు. పైన ఎరుపు ఉంటది, ఎరుపు, కింద మాత్రం నలుపు ఉంటది. దీని మీద పాట కూడా ఉంటుండే మేడం. నేను చిన్నగా ఉన్నప్పుడు పాట పాడుతుంటే ఆడుకోవడానికి, అంటే చిన్నగా ఉన్నప్పుడు అందరం పిల్లలను కలిసినప్పుడు.
గురువింద గింజ. ఎస్ మేడం, గురిగింజ. అవును, పాట ఉంది మేడం దాని మీద, పాట? గురిగింజ పాడండి. గింజ. ఎస్ మేడం, ఆన్సర్ కరెక్ట్ మేడం. అదే ఆ పాట ఏం పాట పాడండి. గురువింద గింజ మీద పాట ఉందన్నారు కదా, నాకు గుర్తు అది రావట్లేదు. నాకు గుర్తు కూడా అసలేదు మేడం. గురిగింజ గుమ్మడి 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 ఏమో అందరం కలిసి ఇందులో పాట రౌండ్ కూర్చొని అలా పాడుతుంటాయి మేడం. అవునా, ఓకే ఓకే. అవునండి. మరి ఈరోజు మీరేం పాట పాడాలనుకుంటున్నారు? ఈ రోజు మేడం, ఈ రోజు అది తను బర్త్డే కదా, మన సారే జహా పాట పాడదాం అనుకున్నా మేడం. సహారే జహా అచ్చా ఉమ్, పాడాలా మేడం? పాడండి. లేదంటే దేశం మనదే, తేజం మనదే, రెండిట్లో ఏదో ఒకటి మీ పాడమంటే ఇష్టం, పాడతాం మేడం. మీకు ఏ పాట పాడాలనిపిస్తే ఆ పాట పాడండి. ఇక్కడ నేను వినటానికి రెడీగా ఉన్నాను నేను. సారే జహా చెప్పి పాడతా మేడం. పాడండి. सारे जहां से अच्छा हिंदू पिता हमारा हमारा, सारे जहां से अच्छा हिंदू पिता हमारा हमारा, हम बुलबुल हैं हिंदी, ये गुल पिता हमारा हमारा, सारे जहां से अच्छा हिंदू पिता हमारा हमारा, परबत हो सबसे ऊंचा हम साया आसमान का, परबत हो सबसे ऊंचा हम साया आसमान का, वो संतति हमारा, वो पासुबा हमारा हमारा, सारे जहां से अच्छा हिंदू पिता हमारा हमारा, गोदी में खेलती है इसकी हजारों नदियां, गोदी में खेलती है इसके हजारों नदियां, गुलशानी है जिनके दम से सस्ता जीना हमारा हमारा, सारे जहां से अच्छा हिंदू पिता हमारा हमारा, मजहब नहीं सिखाता पास में मेरी रखना, मजहब नहीं सिखाता पास में मेरी रखना, हिंदी में है हिंदी में हम वतन है हिंदू सितारा हमारा हमारा, सारे जहां से अच्छा हिंदू पिता हमारा हमारा, सारे जहां से अच्छा हिंदू पिता हमारा हमारा, बोला भारत माता की जय, 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 जय. अल्लूरी सीतारामराజుకి జై. థ్యాంక్ యూ. సో మంచిగా అల్లూరి సీతారామరాజు గారు పుట్టినరోజు అని చెప్పి మీరు గుర్తు చేసి మళ్ళీ దాని రిలేటెడ్ ఒక పాట పాడి చాలా బాగా విష్ చేశారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అల్లూరి సీతారామరాజు గారు అంటే ఆ స్టోరీ తీసుకొని కృష్ణ గారు యాక్ట్ చేయటం జరిగింది. అది కూడా చాలా ఫేమస్ మూవీ. అందులో ఆయన మీద పర్టికులర్గా ఒక లైన్ ఉంటుంది, స్వాతంత్ర వీరుడా స్వరాజ్య పౌరుడా అల్లూరి సీతారామరాజా, అల్లూరి సీతారామరాజా. యాక్చువల్ ఆ లైన్ గుర్తొచ్చింది నాకు మీరు చెప్పగానే. అల్లూరి సీతారామరాజు అనగానే ఆయన మీద ఆయన కోసం పర్టికులర్గా ఈ లైన్ అన్నది క్రియేట్ చేయటం జరిగింది ఆ సాంగ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకే, సో మన మైడియా పిఎంసిలో ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి విషెస్ చెప్పేద్దాము. నేనైతే రెడీగా ఉన్నాను విష్ చేయడానికి. అర్జున్ కళ్యాణ్ ఒక భారతీయ నటుడు, ప్రధానంగా తెలుగు పరిశ్రమలో పనిచేస్తున్నారు. అర్జున్ 2013లో చిన్న సినిమా ద్వారా నటుడిగా అడుగు పెట్టారు. సో మరి అర్జున్ కళ్యాణ్ గారికి మన మైడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేద్దాం. హ్యాపీ బర్త్డే.
ఈరోజు మనం ఐడియా పిఎంసి తరపు నుంచి మరొకరు కూడా బర్త్డే విషెస్ తెలియజేసేద్దాం. ఎవరో కాదు, ఎంఎం కీరవాణి గారు. ఎంఎం కీరవాణి గారు ఒక భారతీయ సంగీత స్వరకర్త, గాయకుడు మరియు గేయ రచయిత. 3 దశాబ్దాలకు పైగా తన కెరియర్లో కీరవాణి అకాడమీ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, క్రిటిక్స్ థామస్ మూవీ అవార్డ్, 2 జాతీయ చలనచిత్ర అవార్డులు, 11 నంది అవార్డులు, 8 ఫిల్మ్ఫేర్ అవార్డులు మరియు లాఫ్కా అవార్డుతో సహా అనేక ప్రశంసలను పొందారు. 2023లో భారత ప్రభుత్వం భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి గాను ఆయనను పద్మశ్రీతో సత్కరించారు. మరి మన ఎంఎం కీరవాణి గారికి మన ఐడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేస్తున్నాం. హ్యాపీ బర్త్డే ఎంఎం కీరవాణి గారు. మనం ఐడియా పిఎంస్ లో మరొక కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కే పద్మావతి మేడం, ఆదోని మేడం, కర్నూలు డిస్టిక్. పద్మావతి గారు ఫ్రమ్ కర్నూల్. అవును మేడం. ఓకే, ఈరోజు ఎవరికి విషెస్ చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే చేసుకునే వాళ్ళందరికీ నా తరపున విషెస్ తెలుపుతున్నాను మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే, ఈరోజు ఏమైనా పాట పాడతారా, లేదంటే ఏమైనా కొటేషన్ చెప్తారా? పాట పాడాలనుకుంటున్నాను మేడం. అవునా, పాడండి పద్మావతి గారు. ఓకే మేడం. ఇది సినిమా పాటని ధ్యానం పాటగా. ఓ సూపర్ సూపర్, పాడండి పాడండి. పద్మావతి గారు పాడుతున్నారా? హలో హలో అయ్యో, పద్మావతి గారు లైన్ కట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ వీలైతే కాల్ చేసి మళ్ళీ పాట పాడండి, నో ప్రాబ్లం. ఈలోపు మరొకరికి కూడా బర్త్డే విషెస్ తెలియజేసేసుకుందాం. సత్యదేవ్ ఒక భారతీయ నటుడు, ప్రధానంగా తెలుగు సినిమాల్లో పనిచేస్తూ ఉంటారు. అతను ఫిల్మ్ఫేర్ అవార్డ్, సౌత్ మరియు 2 సైమా అవార్డులను నామినేషన్లు అందుకున్నారనమాట. సో కాబట్టి సత్యదేవ్ గారికి మన ఐడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ సత్యదేవ్ గారు. ఓకే, ఇందాక లైన్ కట్ అయిపోయింది కదా పద్మావతి గారు, పాట పాడతామని. సో మరి ఇప్పుడు మళ్ళీ పద్మావతి గారు లైన్లోకి వచ్చారు, వారితో మాట్లాడదాం. హలో పద్మావతి గారు. మేడం, మీరు పాట పాడతా అనేసరికి లైన్ కట్ అయిందండి. ఈసారి మాత్రం జాగ్రత్తగా సిగ్నల్లో ఉండండి, మంచి పాట పాడండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ సాంగ్. ఓకే మేడం, పాడనా మేడం? యా, పాడండి. ఆలయమేలా, అర్చనలేలా, ఆరాధనలేలా, శ్వాస మీద ధ్యాస కన్నా మించిన శక్తే కలదా, అదే గురువాజ్ఞ కాదా, అదే పరమాత్మ కాదా. ఆలయమేలా, అర్చనలేలా, ఆరాధనలేలా, ఏ కొండ కొమ్మ పైన, ఏ రాతి బొమ్మలోనూ దైవంబు దాగినంటూ తపించనీలా, ఏ కొండ కొమ్మ పైన, ఏ రాతి బొమ్మలోనూ దైవంబు దాగినంటూ తపించనీలా. ఆ దైవమే నిజముగా ఉంటే, అడుగడుగున తానై ఉంటే, ఆ దైవమే నిజముగా ఉంటే, అడుగడుగున తానై ఉంటే, ఈ గుడులేల యాత్రలేలా, శ్వాస మీద ధ్యాస కన్నా మించిన శక్తే కలదా, అదే గురువాజ్ఞ కాదా, అదే పరమాత్మ కాదా. ఆలయమేలా, అర్చనలేలా, ఆరాధనలేలా, పై పైన మెరుగుల కోసం భ్రమ చెందు గుడ్డి లోకం, మదిలోన మెదిలే శ్వాసను గమనించునా. పై పైన మెరుగుల కోసం భ్రమ చెందు గుడ్డి లోకం, మదిలోన మెదిలే శ్వాసను గమనించునా. ఈ ధ్యానము మనము చేస్తే
బ్రతుకంతా హాయిగా కాదా, ఈ ధ్యానము మనము చేస్తే బ్రతుకంతా హాయిగా కాదా, అందులోనే పరమానందం లేదా, శ్వాస మీద ధ్యాస కన్నా మించిన శక్తే కలదా, అదే గురువాజ్ఞ కాదా, అదే పరమాత్మ కాదా, ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుందండి సాంగ్. ఇది ఏ మూవీలో సాంగ్? ఇది ఓల్డ్ మూవీలో మేడం సాంగ్. నా ఫ్రెండ్ ఈ పాటని ధ్యానం పాటగా మార్చి రాసింది మేడం. ఎంత బాగుందో సాంగ్. మీరు పాడటం కూడా చాలా బాగుంది. అసలు ఎప్పటి నుంచి చేస్తున్నారు ధ్యానం మీరు? మేము 15 years నుంచి చేస్తున్నాం మేడం. 15. ఓ సూపర్ సూపర్. అక్కడ మీరు ఎలా ధ్యాన ప్రచారం చేస్తున్నారు? అవును మేడం, చేస్తా ఉంటాం. మా ఇంటి మీద కూడా పిరమిడ్ కట్టించుకున్నాం మేడం. సూపర్ సూపర్. డైలీ 3 times వస్తారు మేడం. అంటే 3 groups వస్తాయి ధ్యానంకి మా ఇంటికి. ఓకే, ఇప్పటికీ మీరు క్లాసెస్ పెడుతున్నారా? ఉన్నాయి మేడం, ఇప్పటికీ వస్తారు. 3 to 4 ఒక గ్రూప్ వస్తుంది, 4 to 5 ఒక గ్రూప్, నైట్ 7:30 to 8:30 ఒక గ్రూప్ వస్తారు మేడం. ఇదేంటి ఆఫ్లైన్ ఆన్లైన్ ఇవి? లేదు, ఇంటికే వస్తారు మేడం. మా ఇంటి మీద పిరమిడ్ ఉంది, ఆఫ్లైనే. వావ్, వాట్ ఏ గ్రేట్ వర్క్ అండి. అసలు ఆఫ్లైన్లో మీరు డైరెక్ట్గా ఇన్ని గ్రూప్స్ మీ ఇంటికి వచ్చి ప్రతిరోజు ధ్యానం క్లాసులు పెట్టించడం, ఇంత బాగా ఆర్గనైజ్డ్గా చేయడం అన్నది రియలీ గ్రేట్ అండి. వెరీ నైస్. చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మంచిగా మీరు ధ్యాన ప్రచారం అది చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు కాల్స్ కూడా చేసి మాట్లాడుతూ ఉండండి. మీ వాయిస్ కూడా చాలా బాగుంది, చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకే, ఈరోజు మనం ఐడియా పిఎంసిలో మరికొంతమందికి బర్త్డే విషెస్ చెప్పేద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న నిజామాబాద్ జిల్లా వెల్మల్ గ్రామానికి చెందిన తంబాకు స్వప్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు ది పిఎంసి ట్రస్ట్. సో మరి తంబాకు స్వప్న గారికి మన మైడియా పిఎంసి తరపు నుంచి, ది పిఎంసి ట్రస్ట్ తరపు నుంచి కూడా బెస్ట్ బర్త్డే విషెస్ తెలియజేసేసుకుందాం. హ్యాపీ బర్త్డే స్వప్న గారు. సో ఈరోజు మన మైడియా పిఎంసి ద్వారా మరొకరు కూడా విశేష తెలియజేసేద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న హైదరాబాద్కి చెందిన నామాని సాయికృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు ది పిఎంసి ట్రస్ట్. మన పిఎంసి ట్రస్ట్ తరపు నుంచి సాయికృష్ణ గారికి అండ్ ఆల్సో మన మైడియా పిఎంసి తరపు నుంచి కూడా బెస్ట్ విషెస్ తెలియజేసేసుకుందాం. హ్యాపీ బర్త్డే. ఈరోజు మరొకరికి కూడా మన మైడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేసుకుందాం. పిఎంసికి విశేష సేవలు అందిస్తున్న జయలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. జయలక్ష్మి గారికి మైడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేస్తున్నామండి. హ్యాపీ బర్త్డే జయలక్ష్మి గారు. ఓకే రైట్, చూసారు కదా, మనం అందరికీ ఆల్మోస్ట్ బర్త్డే విషెస్ చెప్పేసుకున్నాము. ఈరోజు ఎవరెవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ కూడా మరొక్కసారి మన మైడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాము. అండ్ ఆల్సో ఇందాక ఇంటి పైన పిరమిడ్ కట్టారు అని చెప్పారు. అండ్ ఆల్సో డిఫరెంట్ టైమింగ్స్లో వాళ్ళు క్లాసెస్ పెట్టడం అది కూడా, ఎందుకంటే అందరికీ ఒకే టైం అవ్వదు కాబట్టి వాళ్ళు మేబీ నాకు తెలిసి ఫుల్ టైం ధ్యాన ప్రచారానికి అంకితం అయిపోయారేమో. వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ కట్టి అక్కడ 3 డిఫరెంట్ టైమింగ్స్లో వాళ్ళు క్లాసెస్ ఆర్గనైజ్ చేయటం, కండక్ట్ చేయటం అన్నది వెరీ నైస్ ఐడియా. పిరమిడ్స్ యొక్క గొప్పతనం అన్నది మనకి మన గురువు గారు వచ్చిన తర్వాతే తెలిసిందండి. ఒకప్పుడు పిరమిడ్స్ అంటే ఒక సమాధులు ఏదో ఉన్నాయిలే అక్కడ ఎక్కడో, అది మంది కాదు, మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు అనుకునేవారు. కానీ అలాంటి ఒక ఆలోచన విధానం నుంచి మన గురువు గారు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ఆయన మన నమ్మక వ్యవస్థని బద్దలు కొట్టి పిరమిడ్ అన్నది అద్భుతమైన శక్తి క్షేత్రం, ఎనర్జీ ప్లేస్, ఎనర్జీ స్పాట్ అని చెప్పి మన పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఎంతోమంది ఆ పిరమిడ్ అద్భుత శక్తిని వాళ్ళు
పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఎన్నెన్నో ఎక్స్పెరిమెంట్లు చేశారు పిరమిడ్స్ మీద. సో నా చిన్నప్పుడు కూడా ఒక పిరమిడ్ క్యాప్ లాంటి చిన్న పిరమిడ్ క్యాప్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్స్లో టొమాటోస్ పెట్టడము, ఇట్లాంటి ఫ్రూట్స్ పెట్టడం చేస్తే అవి ఫ్రెష్గా ఉండటం అబ్జర్వ్ చేయటం జరిగింది. అండ్ ఆల్సో చాలా మంది కూడా ఎక్స్పీరియన్సెస్ విన్నాను నేను, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మేము కూడా చేసాము పిరమిడ్లో. సో ఏం పెట్టినా కూడా ఫ్రెష్గా ఉంటున్నాయి అంటే అంత శక్తి ఉంది, అంటే అంత జీవశక్తి ఉందన్నమాట. సో అంత జీవశక్తి ఉండటం వల్ల మనం కూడా పిరమిడ్ కింద ధ్యానం చేస్తే మన లోపల కూడా అద్భుతమైన జీవశక్తి మనకు వస్తుంది, ప్రాణశక్తి వస్తుంది అనమాట. ఆ ప్రాణశక్తి అనంతంగా తీసుకుంటే ఆటోమేటిక్గా మనం హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం కదా. సో మరి ఈరోజు పిరమిడ్స్ కోసం టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఆ టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు కూడా అద్భుతంగా పిరమిడ్స్ వీలైతే పిరమిడ్స్ కన్స్ట్రక్ట్ చేయండి, పిరమిడ్స్ కడుతున్న వాళ్ళకి సహాయం చేయండి. మీరు ఇఫ్ ఇన్ కేస్ పర్సనల్గా కన్స్ట్రక్ట్ చేయలేకపోతే ఎవరైనా పిరమిడ్స్ కడితే మీ ఎనర్జీ కూడా అక్కడ యాడ్ చేయండి అనమాట. సో వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. మన ప్రతి ఒక్క రూపాయి కూడా లోక కళ్యాణార్థమై మనం ఖర్చు పెడితే ఆ అద్భుతమైన ఫలితం వేరుగా ఉంటుంది. సో ఇది ఇవాల్టి మన మై డియర్ పిఎంసి. రేపటి మై డియర్ పిఎంసిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్. My dear PMC, my dear PMC, my dear PMC.